నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎంఎంఎస్ గైడెన్స్ క్లాసెస్ టెలికాస్టెడ్ బై టీసెట్. ఈ ఎగ్జామ్లో మనకు 2 పేపర్లు ఉంటాయనేటువంటిది మీ అందరికీ తెలిసిన విషయమే. సో మ్యాట్ అండ్ శాట్ అని ఉంటాయి. ఈ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి ఈ పేపర్లో నియర్లీ 50 కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి. అందులో మనకి సిరీస్ అని, ఈ సిరీస్లోకి మరలా నెంబర్ సిరీస్, వర్డ్ సిరీస్, లెటర్ సిరీస్ అంటూ ఉంటాయి. ఎగైన్ వీటిలో వర్బలు, నాన్ వర్బల్ అనేటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, డేటా సఫిషియన్సీ ఉంటుంది, క్యూబ్స్ ఉంటాయి, క్లాసిఫికేషన్, ఎనాలజీ, క్యాలెండర్, క్లాక్స్. సో ఇలా మనకు నియర్లీ 50 కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటిని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక 2 అడ్వాంటేజెస్ ఉంటుంది. ద ఫస్ట్ వన్, యువర్ అనలిటికల్ పవర్, మ్యాథమెటికల్ రీజనింగ్ అనేటువంటిది బాగా డెవలప్ అవుతుంది. సెకండ్, మీకు ఎన్ఎంఎంఎస్ ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ అనేటువంటికి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే సుమారు 4 ఇయర్స్ ప్రతి మంత్ 1000 రూపీస్ లెక్క మీకు 4 ఇయర్స్ స్కాలర్షిప్ వస్తుంది. ఎందుకంటే ఈ స్కాలర్షిప్ 4 ఇయర్స్ ఇస్తారు, పెర్ యానం 12,000 రూపీస్ ఇస్తారు. కాబట్టి మీకు అటు మానిటరీ బెనిఫిట్ వస్తుంది, అలాగే ఈ మ్యాథమెటికల్ రీజనింగ్ పవర్ కూడా పెరుగుతుంది. కాబట్టి వీటిని కేవలం ఎగ్జామినేషన్లో పాస్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో కాకుండా మీ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరి విద్యార్థులు వీటిని చూసి ప్రాక్టీస్ చేయండి. అలాగే ఉపాధ్యాయులు కూడా వీటికి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి పిల్లలు సులభంగా చేసేటట్టు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ నెంబర్ సిరీస్ అనే కాన్సెప్ట్లో తీసుకుంటే, ఈ నెంబర్ సిరీస్లో జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సిరీస్ కానీ ప్రోగ్రెషన్ కానీ డిఫరెంట్ పదాలు వాడినా అందులో మనకు చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మీకు 8th క్లాస్లో ఉన్నారు కాబట్టి పెద్దగా వీటిని డెప్త్గా వెళ్ళరు, ఎక్కువగా లాజికల్ రీజనింగ్ తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే సిరీస్ అనేటప్పటికీ అర్థమెటిక్ ప్రోగ్రెషను, జామెట్రిక్ ప్రోగ్రెషను, హార్మోనిక్ ప్రోగ్రెషను, అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషను, ఫిబొనాన్సీ సిరీస్, ఇలా చాలా రకాలైన సిరీసెస్ ఉన్నాయి. వీటన్నిటిని మీకు అడగరు. కేవలం క్యూబ్స్, స్క్వేర్స్, ప్రైమ్ నెంబర్సు, కాంపోజిట్ నెంబర్సు, ఆడ్ నెంబర్సు, ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, వీటి పైన మీ ఈ క్వశ్చన్స్ అన్ని కన్స్ట్రక్ట్ అవుతాయి. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యూ కెన్ ప్లే విత్ దీస్ నెంబర్స్ ఆల్సో. సో ప్లేయింగ్ విత్ నెంబర్స్ అనేది మీ టెక్స్ట్ బుక్లో ఒక చాప్టర్ కదా. సో ఈ నెంబర్ సిరీస్ చేస్తే డెఫినెట్గా యూ కెన్ ఎంజాయ్ అండ్ యూ కెన్ ప్లే విత్ ద నెంబర్స్. నౌ విల్ సీ some of the questions which are already asked in the examination and some more for additional practice. Okay, find the missing number in the given number series. 625, 625, 600, something is there, 475, 875. ela ichadu 625, 625, 600, some missing number. So ee kind of questions lo manaku basic ga two kinds of questions vastayi. Okati సిరీస్ ఇచ్చి ఆ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ ఏది అని అడుగుతాడు, లేదా సిరీస్లో ఒక నెంబర్ మిస్ అవుతుంది, అది లాస్ట్లో అవ్వచ్చు లేదా మిడిల్లో అవ్వచ్చు, ఎక్కడైనా మిస్ అవుతుంది, ఆ మిస్సింగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అండ్ ద సెకండ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, ఒక నెంబర్ రాంగ్ ఇస్తారు, ఆ సిరీస్లో ఆ ప్యాటర్న్లో వచ్చే నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఇస్తారు, అది మీరు ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ ఇందులో మనకేమైంది, మిస్సింగ్ నెంబర్ ఇచ్చాడు 625, 625. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 0. 625కి 600, ఈ రెండు యొక్క డిఫరెన్స్ 25, -25, కరెక్ట్. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం, 475కి 875కి డిఫరెన్స్ మనం తీసుకుంటే 400 కదా. సో ఇప్పుడు మీకు ఏమైనా ఐడియా వస్తుందా, ఈ 25 తీసుకున్నారు, 25 అనేది 5 స్క్వేర్గా రాసుకోవచ్చు, కరెక్ట్. 400ని 20 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఒకవేళ ఈ డిఫరెన్స్ అనేటువంటిది మనం ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 15 అనుకుందాం, అంటే 15 స్క్వేర్ అనుకుందాం. 15 స్క్వేర్ అంటే ఏమొస్తుంది, 225 డిఫరెన్స్ అనుకుందాం. అంటే 475లో 225ని తీసేసాం. ఇక్కడ తీసుకున్నాం, మనం తీసుకున్నాం అంటే సారీ, ఇది మనం యాడ్ చేయాలి కదా. 425కి 225ని యాడ్ చేసాం.
యాడ్ చేయాలి కదా, ఇక్కడ ఇంక్రీజింగ్ కదా, అంటే ఖచ్చితంగా ఏమొస్తుంది మనకు 700 వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న నెంబర్ ఏంది 600 కదా. ఓకే 700 తీసుకోండి. అంటే ఒకవేళ ఈ నెంబరు 700 అయింది అనుకుందాం, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వచ్చింది 15 స్క్వేర్ కదా. అప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి. 100 అంటే 10 స్క్వేర్. చూసారా, మనం ఐడెంటిఫై చేసేసినాం ఆ డిఫరెన్స్ అనేటువంటిది. ఏమొచ్చినా అక్కడ చూడండి, 625కి 625కి ఉన్న డిఫరెన్స్ 0 స్క్వేర్. 625కి 600కి ఉన్న డిఫరెన్స్ 5 స్క్వేర్. 600కి మనకు తెలియదు, 5 తర్వాత మనకి ఏమొస్తుంది 5 ఇంక్రీజ్ అవుతుంది 10 స్క్వేర్. అంటే 600 తర్వాత రావాల్సిన నెంబరు 700 అనుకోండి, అప్పుడు 700కి 600కి డిఫరెన్స్ 10 స్క్వేర్. నెక్స్ట్ 700కి 475కి డిఫరెన్స్ 225 అంటే 15 స్క్వేర్. 475కి 875కి ఉన్నటువంటి డిఫరెన్స్ 400 అంటే మనకేమొస్తుంది 20 స్క్వేర్. క్లియర్, అంటే మనకు 0 స్క్వేర్ 5 స్క్వేర్. సో మనకు ఆన్సర్ ఎంత రావాలి 700 రావాలి. క్లియర్. ఓకే, నా దాన్ని క్లియర్గా మీకు ఇక్కడ ఆ పిక్చర్లో చూపించిన చూడండి. సిరీస్ ఏమి ఇచ్చాడు 625 625 600 మిస్సింగ్ నెంబర్. 625 you can write it as 625 plus 0 square 625. నెక్స్ట్ 625 నెక్స్ట్ 600 ఇచ్చాం కదా, అంటే -5 స్క్వేర్. 625 - 5 స్క్వేర్ దట్ ఈస్ 625 - 25 600. నెక్స్ట్ 600 ప్లస్ 10 స్క్వేర్. 600 ప్లస్ 10 స్క్వేర్ అంటే 600 ప్లస్ 100 700. నెక్స్ట్ 700 మైనస్ 15 స్క్వేర్, ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా వస్తుంది కదా 15 స్క్వేర్. 700 మైనస్ 225 475. 475 ప్లస్ 20 స్క్వేర్. 475 ప్లస్ 20 స్క్వేర్. 475 ప్లస్ 20 స్క్వేర్ అంటే నీకేమొస్తుంది మనకు ప్లస్ కదా రావాల్సినటువంటిది 400 875. చూసారా, అంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా వస్తుంది. అండ్ ఎడిషన్స్ ఎలా వస్తాయి, ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ దేనిలో అవుతుంది 0 స్క్వేర్ 5 స్క్వేర్ 10 స్క్వేర్ 15 స్క్వేర్ 20 స్క్వేర్. ఒకవేళ వాట్ ఇస్ ద నెక్స్ట్ నెంబర్ అని అడిగాడు అనుకోండి ఇందులో, అప్పుడు ఏం చెప్తారు మీరు, వాట్ ఇస్ ద నెక్స్ట్ నెంబర్ అంటే ఏం చెప్తారు 875 ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది -25 స్క్వేర్. 875 - 20 825 స్క్వేర్ 625 అంటే 875లో 625 తీసేసేయాలి. అంటే ఎంత వస్తుంది 250. అంటే నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది 250. చూసారా, ఈ రకంగా మనం ప్యాటర్న్ని మస్ట్ ఐడెంటిఫై చేసుకొని దాని ప్రకారం రాసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. ఇది చేయడానికి మీకు చాలా టైం పడుతుంది కదా. సో కాబట్టి మీరు ఎంత ఫాస్ట్గా మీరు క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతారో చేస్తే అంత ఈజీ అవుతుంది. ఓకే, నా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ 2 3 10 39. మిస్సింగ్ నెంబర్ 885 ఇచ్చాడు. 2 3 10 39 మిస్సింగ్ నెంబర్ 885 ఇచ్చాడు. ఇది ఏ నెంబర్ 2 3 10 39 ఇచ్చాడు కదా. ఇది ఎలా వస్తుంది, ఏమైనా మీకు ఐడియా వచ్చిందా ఇందులో మిస్సింగ్ నెంబర్ ఏంటి అని? డిఫరెన్స్ ఎంత 1, ఇది ఇంక్రీజ్ 1, ఇది 9. ఈ డిఫరెన్స్ ఎంత 29. డిఫరెన్స్ తెలియదు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఆ ప్యాటర్న్ ఏమి ఇచ్చాడండి. మనం ఏమొస్తున్నాము ఫస్ట్ మనకి 2 ఇచ్చాడు అంతే కదా, ఫస్ట్ నెంబర్ 2 కదా. 2ని మనం ఎలా రాసుకోవచ్చు? ఓకే, నెక్స్ట్ వచ్చింది 3ని 2 × 1 2 1s 2 ప్లస్ 1 స్క్వేర్ అంటే 3. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ నెంబర్ అంతా 10 రావాలి కదా. ఈ 3 వస్తుంది
3 into 2, this 2 కదా, ప్లస్ 2 స్క్వేర్ అంటే 10. నెక్స్ట్ నెంబర్ ఎలా వస్తుంది, ఈ 10 ఇక్కడ రావాలి. 10 into 3 plus 3 square. 10 3s 30, 30 plus 39. Next number 39 into 4 plus 4 square. 39 4s 4 9s 36, 12, 156 plus 16, 172. So next number em vastadi 172 5s plus 5 square. 172 5s it is 860. 860 plus 25 885. ఒకవేళ నెక్స్ట్ నెంబర్ ఏది అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకు 885 into 6 ప్లస్ 6 స్క్వేర్, ఇది నెక్స్ట్ నెంబర్. సో ఇలా ప్యాటర్న్ అనేటి ఒక నిర్దిష్టమైన ప్యాటర్న్ ఇచ్చాడు. 2 ఫస్ట్ 3 కావాలంటే 2 into 1 plus 1 square. నెక్స్ట్ 3 into 2 plus 2 square. నెక్స్ట్ 10 into 3 plus 3 square. నెక్స్ట్ 39 into 4 plus 4 square. నెక్స్ట్ 172 into 5 plus 5 square. నెక్స్ట్ 885 into 6 plus 6 square. ఈ ప్యాటర్న్ అనేటువంటిది లింకేజ్ ప్యాటర్న్ అనేటువంటి వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని మనకు ఆన్సర్ చేయాలి. కాబట్టి మనకు ఈ మిస్సింగ్ నెంబర్ ఏమవుతుంది, మనం తీసుకుని 39 into 4 ప్లస్ 4 స్క్వేర్ ఇది రిక్వైర్డ్ నెంబర్. సో మనకు రావాల్సిన ఆన్సర్ ఎంత వచ్చింది క్లియర్గా, 172 ఈజ్ ద మిస్సింగ్ నెంబర్. ఇక్కడ మనకు రావాల్సింది 172. క్లియర్? ఓకే. నౌ ఇంకొక నెంబర్ చూద్దాం. 7 8 18 57, missing number 1165 6996, which is the missing number. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంకొక ప్యాటర్న్ ఉంది, జాగ్రత్తగా చూస్తే 7కి 8కి డిఫరెన్స్ 1, 8కి 18కి డిఫరెన్స్ 10, 18కి 57కి డిఫరెన్స్ ఈజ్ 39. ఓకే, సో ఇలా వచ్చింది. ఇది జనరల్ ఎడిషన్ కానీ జనరల్ యొక్క మల్టిప్లికేషన్ కాదు. సో ఒక ప్యాటర్న్ ఇక్కడ ఉంది, చూద్దాం ఆ ప్యాటర్న్ ఏంటి. సెకండ్ నెంబర్ ఈజ్ ఫస్ట్ నెంబర్ ఇంటూ 1 plus 1. ఓకే, నౌ అబ్జర్వ్ ఇట్. సెకండ్ నెంబర్, సో 7 ఈజ్ దేర్. 8 రావాలంటే ఏమొస్తుంది, 7 into 1 plus 1, అంతేనా. 8. 18 రావాలనుకోండి, 18 ఈజ్ ఈక్వల్ టు 8 into 2 plus 2. ఓకే, 16 plus 2 18. నెక్స్ట్ 57 రావాలనుకోండి, ఏమొస్తుంది, 57 అంటే 18. ఓకే, ఎంత వచ్చింది మనకు, 18 కదా. సో 18 into 3 plus 3, 54 plus 3 57. ఓకే, నెక్స్ట్ ఏం రావాలి మనకు, దీని ప్రకారం ఏం రావాలి, 57. నెక్స్ట్ రావాలి కదా, ఎంత నెంబర్ రావాలి, 57 into 4 plus 4. 57 4s ఎంత వస్తుంది, 57 4s మీన్స్ 28, 228 కరెక్ట్, 228 plus 4 232 కరెక్ట్, 232. నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి, 232. ది ప్యాటర్న్లో 232, ఇక్కడ 232 రావాలి, ఇది 232. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఏమైనా 232 into 5 plus 5. 225 1160 plus 5 1165 కరెక్ట్. నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి, 1165 into 6 plus 6 6996 లాస్ట్ నెంబర్. సో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ప్యాటర్న్ వెరీ క్లియర్. ఏ ప్యాటర్న్ వచ్చింది, ఫస్ట్ నెంబర్ ఇంటూ 1 plus 1 is second number. Second number into 2 plus 2, third number. Third number into 3 plus 3, fourth number.
4th నెంబర్ ఇంటూ 4 ప్లస్ 4 5th నెంబర్, 5th నెంబర్ ఇంటూ 5 ప్లస్ 5 6th నెంబర్. సో ఈ రకంగా మనకు ఓ ప్యాటర్న్ అనేటువంటి ఫాలో అయింది. సో మీన్స్ మన ప్యాటర్న్ ఏం రాసుకోవచ్చు, nth నెంబర్ ఇంటూ n ప్లస్ n ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. nth నెంబర్ ఇంటూ n ప్లస్ n ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈ రకంగా మనం రాసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మిస్సింగ్ నెంబర్ ఇక్కడ మనకి ఏం మిస్సింగ్ అయింది, 232 ఈజ్ ద ఆన్సర్. క్లియర్? ఓకే. సో నెక్స్ట్ మనం ఇంకోటి చూద్దాం. ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. చెప్పానుగా మీకు ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్లో జనరల్గా మిస్సింగ్ నెంబర్ అని ఉంటుంది, లేదా ఆ సిరీస్లో ఒక రాంగ్ నెంబర్ అని ఇస్తారు. ఆ రాంగ్ నెంబర్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. చూద్దాం. 7, 28, 63, 124, 215, 342, 511. విచ్ ఇస్ ద రాంగ్ నెంబర్ హియర్? డిఫరెన్స్ ఎంత? ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ 21 ఉంది, ఈ దానికి 35 ఉంది. ఈ రెండింటికి మధ్య ఎంత తీసుకున్నాము, 63 అంటే 61 ఉంది. కరెక్ట్? సో మనం ఏం చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా చూస్తే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. క్వశ్చన్ చూద్దాం. 28 ఇది ఉంది. సో మీరు ఇంకా క్యూబ్స్ స్క్వేర్స్ అనేటువంటి ఖచ్చితంగా మీకు ఐడియా ఉంటే ఇమీడియట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎలా అని ఇమీడియట్గా ఆన్సర్ చేయొచ్చు? 7, 28, 63, 124, 215, 342, 511. చూడగానే మీకు క్యూబ్స్ మీద అవగాహన ఉంటే 7 యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 cube minus 1, 8 minus 1, 7. 28, 3 cube minus 1, 63, 4 cube minus 1, 124, 5 cube minus 1, 215, 6 cube minus 1, 342, 7 cube minus 1 because 3, 511 ఏమొస్తుంది, 511 అంటే 8 cube minus 1 ఇవి రావాలి. అయితే మనకి యాక్చువల్గా రావాల్సినవి ఇందులో రాంగ్ నెంబర్ ఏదని అడిగారు కదా. అయితే 2 cube minus 1, 7 కరెక్టే. 3 cube minus 1 ఇక్కడ ఏం జరగాలి, 3 cube minus 1 రావాలి. అంటే మనకి ఏం రావాలి, 26 రావాలి. అప్పుడు 27 minus 1 26 అవుతుంది. కానీ ఇదేంటి, 3 cube plus 1 వచ్చింది, 28. ఇది 3 cube plus 1 వచ్చింది, కానీ 3 cube minus 1 రావాలి కదా. నెక్స్ట్ 4 cube minus 1, 64 minus 1, 63, 124, 5 cube minus 1 and 125 minus 1, 215, 216 minus 1, 215, 343 minus 1, 342, 512, actually it is 512 minus 1. సో అన్నీ కూడా n క్యూబ్, సింపుల్గా పొజిషన్ నెంబర్ n ప్లస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 1 వచ్చింది ఫార్ములా. n పొజిషన్ నెంబర్ ఇక్కడ 1 కదా, 1 ప్లస్ 1 2 క్యూబ్ మైనస్ 1. సెకండ్ పొజిషన్ 2 క్యూబ్ ప్లస్ 1, 2 ప్లస్ 1 3 క్యూబ్ మైనస్ 1. అన్నీ కూడా ఫార్ములా ఎలా వచ్చింది, ఫార్ములా బేస్డ్ n ప్లస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 1 ఫార్ములా బేస్డ్ వచ్చింది. కానీ ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏది, మనకి 28 అనేటువంటిది రాంగ్ నెంబర్ ఇచ్చాడు. పద్ధతి ప్రకారం 28 ప్లేస్లో 26 రావాలి. సో 28 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. క్లియర్? ఓకే. అదే మీకు క్లియర్గా ఇచ్చినాం. 2 cube minus 1, 3 cube minus 1, 4 cube minus 1, 2 minus 1 రావాలి. కానీ 20 ఈజ్ గివెన్ ఇన్ ద సిరీస్, 28 ఈజ్ ద రాంగ్ నెంబర్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నాడు. మిస్సింగ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఇచ్చాడు. 1000, 11,000, 9,900, 10,890, 10,781 అన్నాడు. ఇక్కడ ఏది మిస్ అయినటువంటిది, మిస్సింగ్ నెంబర్ ఏంటో కనుక్కోవాలి. మిస్సింగ్ టర్మ్ 10,000 తీసుకున్నాం. ఈ 10,000కి 11,000కి ఇంక్రీజ్, దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 1,000 ఇంక్రీజ్ ఉంది ఇక్కడ, అంతేనా. ఇక్కడ ఏమొచ్చింది, 100 డిక్రీజ్ ఉంది. సో 200, 11,000 కదా, ఇక్కడ
ఇక్కడ ఏమొస్తుంది 1100 డిక్రీజ్ ఉంది, ఇది మైనస్ 1000 ఇంక్రీజ్ 1100 డిక్రీజ్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 10,890. 10,890 నుంచి 9,900 తీసేసినాం అంటే 90, కరెక్ట్. 8 మీన్స్ 990 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇంక్రీజ్ ప్లస్ 990 వచ్చింది, అంతేనా? ఇక్కడ 1000, ఇక్కడ 1100, 990, ఇక్కడ డిఫరెన్స్. ఇప్పుడు చూద్దాం, దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అంటే మనం ఇక్కడ క్లియర్గా పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ తీసుకున్నాం. ఫస్ట్ది మనకు 10,000 ఇచ్చాడు. ఈ 10,000కి మనం ఏం చేసాం? 10% ఇంక్రీజ్ ఇచ్చాం. అంటే 10,000 ప్లస్ 1000 అంటే 11,000 వచ్చింది. ఈ 11,000కి 10% ఆఫ్ 11,000 డిక్రీజ్ ఇచ్చాం. 10% ఆఫ్ 11,000 ఎంత అవుతుంది మనకు? 1100. అంటే 11,000 మైనస్ 1100 9,900. ఈ 9,900కి 10% ఇంక్రీజ్ ఇచ్చాం. ఇప్పుడు అంటే 990 అంటే 9,900 ప్లస్ 990. ఇది 990 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 10,890. ఇక 10,890కి ఇక 10% ఇంక్రీజ్ చేసాం కదా, 10% ఆఫ్ 10,890 డిక్రీజ్ చేయాలి. 10% ఆఫ్ 890 తీసేయాలంటే 10,890లో 1089 సబ్ట్రాక్ట్ చేయాలి. 1089 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 9801 వస్తుంది. ఇప్పుడు 9801కి యాడ్ చేయాలి 10% ఆఫ్ 9801 అంటే 9801 ప్లస్ ఎంత యాడ్ చేయాలి మనం? 980 యాడ్ చేయాలి. అంటే 10,781. ఈ 10,781 వచ్చింది కదా, ఈ 10,781కి ఎడిషన్ ఉంది కదా, సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత? 10% ఆఫ్ 10,890 తీసేసారు. చూస్తే 9801. సో మనకు మిస్సింగ్ టర్మ్ ఎంత వచ్చింది? 9801. ఇక్కడ ఏదైతే 10,700 అంటే మనకు మిస్సింగ్ ఏంది 9801 అనేది వచ్చింది. సో ఇక్కడ మనం చేస్తూ ఉంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్ ఏమవుతుంది? దీనికి 10% ఇంక్రీజ్ అయింది, 10% ఇంక్రీజ్. దీన్ని 10% డిక్రీజ్ అయింది, 10% డిక్రీజ్. ఇక్కడ ఏమని చేయండి? 10% ఇక్కడ నుండి ఇక్కడికి 10% ఇంక్రీజ్ అయింది. ఇక్కడికి వచ్చినప్పటికి దీనిలో 10% డిక్రీజ్ అవ్వాలి. 10% డిక్రీజ్, 10% డిక్రీజ్ అంటే 9801. ఈ 9801కి 10% ఇంక్రీజ్ అవ్వాలి. 10% ఇంక్రీజ్ అయితే మనకు 10,780. అంటే మనకి ఏమొస్తుంది? ఆ నెంబర్లో 10% ఇంక్రీజ్ అండ్ 10% డిక్రీజ్, 10% ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆల్టర్నేట్గా వస్తున్నాయి. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాల్యూ క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫైండ్ అవుట్ ద రాంగ్ టర్మ్ ఇన్ ద సిరీస్ 2, 3, 4, 4, 6, 8, 9, 12, 16. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి సిరీస్ రాసుకుందాం ఒకసారి. 2, 3, 4, 4, 6, 8, 9, 12, 16. ఇందులో 3 సిరీస్ ఉన్నాయి. మనకి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ నెంబర్ 2, 4, 6. ఓకే, 2, 4, 6, 8. ఓకే, 2, 4, 6, 8. మనం ఆ సిరీస్ని చూద్దాం. 9. ఓకే,
మీన్స్ మనకేమొచ్చింది 2, 4, 9 ఒక సిరీస్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ నెంబర్ చూసుకుందాం. సెకండ్ నెంబర్ 3 కరెక్ట్. మనం తీసుకున్న ఇది సెకండ్ది తర్వాత ఏమొచ్చేది 3 కదా, అయిపోయింది. ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూప్. 2, 4, 9 అయింది. సెకండ్ నెంబర్ రాద్దాం. 3, 6, 12 ఇదొక సిరీస్. నెక్స్ట్ 4, 8, 16 ఇదొక సిరీస్ కదా. ఇక్కడ మనం చేస్తున్నటువంటిది ఏంటి, మనకు వచ్చినటువంటిది 4 2s 8, 8 2s 16 ఇదొక సిరీస్ వచ్చింది. 3 2s 6 అండ్ 6 2s 12 ఇదొక సిరీస్ వచ్చింది. అంటే ఇక్కడ కూడా 2 సిరీస్ రావాలి. 2 2s 4, 4 2s 8. అంటే ఇక్కడ ఏం రావాలి, ఈ 9 ప్లేస్లో మనకు ఏం రావాలి, 8 వస్తే అప్పుడు 4 4 6 6 8 2 3 మనకు అప్పుడు 2 3 4 4 6 8 8 12 16 అనే సిరీస్ ప్రాపర్గా వచ్చినట్టు లెక్క. అప్పుడు మనం ఈ గ్రూపులు తీసుకో 2 3 4 4 6 8 8 12 16 తీసుకుంటే 2 4 8 ఒక సిరీస్ వస్తుంది. 3 6 8 ఒకటి 12 ఒక సిరీస్ వస్తుంది. 4 8 16 ఒక సిరీస్ వస్తుంది. క్లియర్. సో ఈ రకంగా మనము ఆ 3 సిరీస్ యొక్క కాంబినేషన్ ఇందులో ఉంది. సో ఆ 3 సిరీస్ని మనం ఐడెంటిఫై చేస్తే వస్తుంది. అదే క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్. సో మనం జనరల్గా మనం ఏం చేస్తున్నామంటే ఈ కైండ్ ఆఫ్ సిరీస్ ఇచ్చేటప్పుడు 1 నెంబర్ సిరీస్ ఇచ్చారా, 2 నెంబర్ సిరీస్ ఇచ్చారా, 3 నెంబర్ సిరీస్ ఇచ్చారా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మీరు ఫస్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడే తెలిసిపోతుంది. అలా చూసుకుని ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇప్పుడు మీరు చూస్తే 3 సిరీస్ 2 4 9 3 6 12 4 8 16 అంటే 3 సిరీస్ ఇవ్వడం జరిగింది. సో 3 సిరీస్ కాంబినేషన్ ఆఫ్ 3 సిరీస్ వచ్చింది. కరెక్ట్. మీకు ఎస్పెషల్లీ ఈ పర్ఫెక్ట్ నెంబర్స్ మీద కూడా కొన్ని సందర్భాల్లో అడుగుతాడు. పర్ఫెక్ట్ నెంబర్కి జనరల్గా మనకున్న ఫార్ములా ఏంటంటే 2 power n minus 1 of 2 power n minus 1. దీన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. పర్ఫెక్ట్ నెంబర్ ఏంటి అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ద నెంబర్, దట్ నెంబర్ ఈజ్ సెడ్ టు బి ఎ పర్ఫెక్ట్ నెంబర్. ఏదైనా ఒక నెంబర్ యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు ఉందనుకోండి, దాన్ని మనం పర్ఫెక్ట్ నెంబర్ అంటాం, పరిపూర్ణ సంఖ్య అంటారు. ఉదాహరణకు 6, మీరు 6 తీసుకున్నారు. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమిటి, 1 2 3 6. 1 + 2 + 3 + 6 ఈజ్ 12, ట్వైస్ ఆఫ్ దిస్ నెంబర్, డబుల్ ఉంటుంది అంతేనా. నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్ 28. అంటే ఫ్యాక్టర్స్ చూడండి 1 2 4 7 14 28. 1 + 2 3, 3 + 4 7, 7 + 7 14, 14 + 14 28, 28 + 28 56, ట్వైస్ ఆఫ్ ద నెంబర్ అంతేనా. కాబట్టి మీరు సబ్స్టిట్యూట్ చేసి చూడండి. n = 2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 2 to the power of 2 - 1, 2 to the power of 2 - 1 అంటే 2, కరెక్ట్. 2 square - 1 3, 2 3 is 6. 2 square - 1 now ఇప్పుడు n 3 తీసుకున్నా, 2 to the power of 3 - 1 అంటే 2 power 3 - 2 square అంటే 4. 2 cube - 1 8 - 1 7, 4 7 is 28. సో ఇలా మనకు ఈ పర్ఫెక్ట్ నెంబర్ల మీద కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ నెంబర్స్ కూడా సాల్వ్ చేయండి. అలానే సో ఈ కైండ్ ఆఫ్ నెంబర్ సిరీస్లో మనలో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, పర్ఫెక్ట్ నెంబర్స్, అలానే వాటి స్క్వేర్ రూట్స్. ఆ ప్యాటర్న్ని మీరు ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అంత ఈజీ. సో ఎనీవే, సో ఈ నెంబర్ సిరీస్ మీరు చేస్తున్నప్పుడు వీటన్నిటిపైన ప్రాక్టీస్ చేయండి. మీ టెక్స్ట్ బుక్లో ప్లేయింగ్ విత్ నెంబర్స్లో కూడా కొంత ప్రయత్నం చేసాం. సో మీరు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగే ప్రశ్నలను కూడా రాసుకొని ఆ టీచర్స్ కూడా చేస్తే డెఫినెట్గా నెంబర్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు వాటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి చేయండి. సో మనం ఇంకొక కాన్సెప్ట్తో మరలా కలుద్దాం.